వెల్కమ్ టు సిరి అమ్ములు బ్లాగ్. మేమైతే ఈరోజు డిమార్ట్కి వెళ్ళాము ఫ్రెండ్స్ సామాన్లు తీసుకురావడానికి. మేము ఈరోజు ఏమేమి సామాన్లు తీసుకొచ్చామో మీకు చిన్న బ్లాగ్ తీసుకొచ్చాను. నేను ఏమేమి తీసుకొచ్చానో మీకు చూపిద్దామనేసి ఈ బ్లాగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి కట్టా మీఠా. ఇది మా పిల్లలకి చాలా ఇష్టం, డైలీ స్నాక్స్లో పెట్టడానికి అనేసి తీసుకొచ్చాను. డైలీ కొంచెం ఏదైనా స్నాక్స్ పెట్టడం అంటారు కదా, వాళ్ళు కూడా పెట్టకపోతే ఎలా అంటే వాళ్ళు చేసుకుంటున్నారు, నాకేం పెట్టట్లేరు అని అంటున్నారు. అందుకే ఈసారి కొంచెం ఎక్కువ తీసుకొచ్చాను స్నాక్స్. ఓకేనా? వచ్చేసి ఆటా అంటే గోధుమ పిండి. నేను దేని దానికి డబ్బులలో పోసి పెట్టుకుంటాను, కానీ ఇప్పుడు ఇల్లు అయ్యామని చెప్పాను కదా రీసెంట్గా, అదంతా హడావిడిలో ఉండిపోయాము. ఇప్పుడు ఏది చేసే అవకాశం ఉంది, కానీ ఓపిక లేదు నాకు. అందుకనే నేను డైరెక్ట్ డబ్బాలలో అయితే పెట్టేస్తున్నాను. ప్రజెంట్కి అయితే బాదం పౌడర్ తెచ్చాను ఈసారి మా పిల్లల కోసం. ఎప్పుడు బాదం మిల్క్ తాగాలి అంటారు. బయట తెస్తే ఓన్లీ వన్ టైంకే చిన్న బాటిల్ వస్తుంది, సరిపోదు కాబట్టి ఇప్పుడు ఇది తీసుకొచ్చాను. మా పిల్లలకైతే ఇది చాలా ఇష్టం. మీ పిల్లలకి ఎవరికైతే ఇష్టం ఉంటుందో ఒక్కసారి కామెంట్లో మా పిల్లలకు కూడా ఇదంటే చాలా ఇష్టం అని కామెంట్ చేయండి. నెక్స్ట్ సాల్ట్ అయితే 1 ప్యాకెట్ సరిపోతుంది నాకు, ఎందుకంటే అన్ని తీసి కింద పెట్టేస్తున్నా, ఎందుకంటే మీకు చూపించాలనేసి అన్నీ తీసి కింద పెట్టేస్తున్నా. ఇదైతే మాకు ఇంట్లో కావాల్సిన సామాన్ చాలా తక్కువ, కానీ పిల్లలకి మాత్రమే చాలా ఎక్కువ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈసారి. ఎందుకంటే ఇదైతే మా బాబు డిమార్ట్లోకి ఎంటర్ కాగానే తీసి ట్రేలో వేసేసాడు. నాకు కావాలి అనేసి నిన్నటి నుంచి దీనికోసం తప్పిస్తున్నాడు. ఇప్పుడు కూడా చూడండి, నాకు కావాలి అని ఎట్లా నిన్నటి నుంచి దీని గురించి అడుగుతున్నాడు. ఇది ఏంటి అనేది మనకి అర్థం కాక, అనడం రాక ఆరెంజ్ ఇవ్వు అని అంటున్నాడు. ఇవి మా డైలీ రొటీన్ సామాన్ అంతేనండి. ఇదైతే పిల్లలకి చెప్పాను కదా, పిల్లలకి కొంచెం ఎక్కువ తీసుకొచ్చాను ఈసారి అనేసి. మా బడ్జెట్లో అయితే మేము కొంచెం ఎక్కువ తీసుకొచ్చాను. ఇవి మాత్రమే మాకు డైలీ ఇంట్లో వాడుకునే సామాను. ఆబ్జెక్ట్